అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయం తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఓటీటీలోకి రజనీకాంత్ జైలర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్. తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అనిరుద్ధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్ అందుకున్న రెండో సినిమాగా జైలర్ నిలిచింది. అయితే ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం నెల తిరగకుండానే ఓటీటీ లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. హీరో సిద్ధార్థ నటిస్తున్న చిత్త టీజర్ రిలీజ్ ఆకట్టుకుంటుంది. తెలుగు తెరపై బాయ్స్, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరీలు, ఓయ్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు సిద్ధార్థ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా చిత్త. ఈ చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్, ఈటాకీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేతుపతి సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్ గమనిస్తే కూతురు కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింటా వైరల్ గా మారింది. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రమోషన్స్ షురూ చేయనుంది. అమితాబ్ బచ్చన్ కు బీసీసీఐ వరల్డ్ కప్ 2023 గోల్డెన్ టికెట్ ను ప్రదానం చేసింది. బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు వీరాభిమాని. టీమిండియా ఆడే మ్యాచ్లు, సిరీస్లను మిస్ కాకుండా ఫాలో అవుతారు. అంతేకాదు టీమిండియా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టారు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విశిష్ట రీతిలో గౌరవించింది. ఆయనకు వరల్డ్ కప్ 2023 గోల్డెన్ టికెట్ ను ప్రదానం చేసింది. ఈ గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ కార్యదర్శి జైషా అమితాబ్ కు స్వయంగా అందించారు. గోల్డెన్ ఐకాన్ కు గోల్డెన్ టికెట్ ఇస్తున్నామంటూ ప్రకటించింది బీసీసీఐ. ఈ శతాబ్దపు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ అందించే భాగ్యాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా దక్కించుకున్నారు. ప్రభాస్ కల్కిలో రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రలో నటిస్తున్నారంటూ వైరల్ గా మారింది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి. 2898 ఏడి గ్లిమ్స్ తో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ పేరిట సమాచారం నెట్టింటా తెగ షేర్ అవుతుంది. ఇప్పటికే కల్కిలో దర్శకుడు రాజమౌళి ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు దర్శకులు వారి పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశారని అంటున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఇమేజ్లంటూ కొన్ని ట్విట్టర్లో దర్శనమిస్తున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. నమస్కారం అండి వీరశంకర్ గారు. గుడుంబా శంకర్. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ కళ్యాణ్ బాబు కోసం, నాగబాబు గారు అంటే పార్టీ ఫండ్ కోసం వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని జనసేన పార్టీకి ఫండ్గా ఇవ్వడం అనుకోవటం నిజంగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ సినిమా స్టార్ట్ అవడానికి కారణం శ్రీకాంత్, కేశరామారావు గారు. డెఫినెట్గా శ్రీకాంతే. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. కేశరామారావు గారు నాకు అసలు పరిచయం లేదు కదా, మేము ఎప్పుడు సినిమాలు కూడా చేయలేదు. ఎంత అలా ఉండేదంటే వెన్నెల ఆడపిల్లనవల్ని పాన్ ఇండియా సినిమాగా, ఆ రోజుల్లో పాన్ ఇండియా సినిమా చేయాలని ఉండేది నాకు. ఓకే. అరవింద్ స్వామి, ఐశ్వర్య కోసం ట్రై చేసాం మేము. పవన్ కళ్యాణ్ గారిది రీసెంట్ గా తొలి ప్రేమ, జల్సా సినిమాలు రిలీజ్ అయినాయి. సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఎప్పుడో వచ్చిన సినిమాలు 10 సంవత్సరాలు, 19 సంవత్సరాల, 20 సంవత్సరాల క్రితం సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుంటే, అంటే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న సినిమాలకి పోటీగా దింపడం అనేది చిన్న నిర్మాతలు బాగా నలిగిపోతున్నారు. ఇప్పుడు ప్రతి వారం ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే కాంపిటేటివ్గా ఉంటుంది అనుకున్నాం. ఇది ఇప్పుడు రేర్లీ కదా. ఇప్పుడు ఇన్ని 2 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారి ఇది 4వ సినిమా. ఇది 2 ఇయర్స్లో అంటే ఎన్ని వారాలు? ఎలిగేషన్ చేసుకోవడానికి ఏ రంధ్రాన్వేషణ చేసినా చేయొచ్చు, కానీ దాదాపు గుడుంబ శంకర్ సినిమా రిలీజ్ అయ్యి 19 సంవత్సరాలు అయింది.
సో ఆ సినిమా మేకింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఆయన చోటకాయ నాయుడు సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్, అప్పుడే బాబా చేసి వచ్చాడు రజనీకాంత్. పిల్లగా మేము ముగ్గురం కలిసి మిగతా ఆర్టిస్టులను కరెక్ట్ టీచ్ చేసుకోవడం సరదాగా. గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. గోపీచంద్ రామబాణం మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 4 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను గురువారం అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలను పోషించగా డింపుల్ హైతి హీరోయిన్ గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రామబాణం మూవీని నిర్మించారు. సమంత అమెరికా నుంచి తిరిగి వచ్చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమాంతా ఋతు ప్రభు జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఇంకా సేఫ్ జోన్ లోకి ప్రవేశించలేదు. హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్ గా నిర్వహించాడు. హీరోయిన్ సమాంతా మాత్రం తన హెల్త్ మీదే ఫోకస్ పెట్టింది. ఆమె దాదాపు 3 నెలలు అమెరికాలోనే ఉండి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సమాంతా అమెరికా నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. హీరో విజయ్తో కలిసి సినిమా ప్రమోషన్లో పాల్గొని నష్టాల నుంచి గట్టెక్కించాలని సమాంతా భావిస్తుందట. తమిళనాడులో ఖుషి సినిమా అరుదైన రికార్డు సాధించింది. విజయ్ దేవరకొండ సమాంతా క్రేజీ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 1న గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఖుషి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తమిళనాడులో 2023లో అత్యధిక గ్రాస్ సాధించిన టాలీవుడ్ సినిమాగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఖుషి తమిళనాడులో 7 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అరుదైన మార్కు చేరుకున్న సినిమాగా రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇక తమిళనాడులో అర్జున్ రెడ్డి, గీతా గోవిందన్ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో మంచి వసూళ్లు రాబడుతున్న సినిమాగా మారింది ఖుషి. హేషం అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జవాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అనిరుద్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ బాద్షా నటుడు షారూఖ్ ఖాన్ మూవీ వస్తుందంటే చాలు ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఆయనకు నార్త్లోనే కాకుండా సౌత్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన తాజా చిత్రం జవాన్. పఠాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత షారూఖ్ మూవీ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్తో పాటు టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి వీర లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మరోవైపు బిగిల్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అట్లీ మాస్ కంబ్యాక్ ఇచ్చాడని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల సంగీత దర్శకుడు అనిరుద్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. నా ప్రయాణం ఆల్వార్పేట్ నుంచి మొదలై అంధేరి వరకు చేరిందంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. హాలీవుడ్ మూవీ ది బైక్ రైడర్స్ ట్రైలర్ రిలీజ్ ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ స్టార్ నటులు టామ్ హార్డీ, ఆస్టిన్ బట్లర్, జోడీ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది బైక్ రైడర్స్. ప్రముఖ అమెరికన్ రచయిత డానీ లియోన్ బైక్ రైడర్స్ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మడ్ లవింగ్, మిడ్ నైట్ స్పెషల్ చిత్రాల దర్శకుడు జెఫ్ నికోలస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే 1965లో జరిగిన స్టోరీలా ఉంది. మిడ్ వెస్టర్న్ మోటార్ సైకిల్ క్లబ్లో ఉన్న సభ్యుల లైఫ్ స్టోరీగా ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వెనోమ్ మూవీతో భారీ హిట్ అందుకున్న టామ్ హార్డీ ఈ మూవీలో బైక్ రైడర్గా కనిపించనుండగా, గత ఏడాది ఎల్విస్ మూవీతో ఆస్కార్ వరకు వెళ్లిన ఆస్టిన్ బట్లర్ ఈ మూవీతో మరోసారి అలరించనున్నాడు. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 20th సెంచరీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా డిసెంబర్ 1న ఇండియాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మయుగం ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి సినిమా వస్తుందంటే చాలు అటు మలయాళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. యాత్ర, ఏజెంట్, నన్పాకల్, నేరుత్తు, మయక్కం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ మెగాస్టార్. ఇదిలా ఉంటే మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మయుగం.
భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వదిలిన మేకర్స్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ లుక్లో మమ్ముట్టి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. కమల్ హాసన్ 233వ సినిమా అప్డేట్ వచ్చింది. తీరన్ అధికారం ఒండ్రు, నేర్కొండ పార్వై, వలిమై, తునివు చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు కోలీవుడ్ దర్శకుడు హెచ్ వినోద్. ఆయన దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి స్వయంగా కమల్ హాసన్ కథను అందిస్తూ ఉండగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇండియా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. #KH233 వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. భారీ యాక్షన్ నేపథ్యంలో రానున్న ఈ మూవీ కోసం కమల్ హాసన్ ట్రైనింగ్ సెషన్లో పాల్గొననున్నట్లు మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. కమల్ గన్ పట్టుకుని షూట్ చేస్తున్నట్లు వీడియో ఉంది. కాగా గట్స్ అండ్ గన్స్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ మిషన్ రాణిగంజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్లో చాలా రోజులకు హిట్ కొట్టాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్. ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉపశీర్షిక. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా కథానాయికగా నటిస్తుంది. 1989లో రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగిల్ అనే మైనింగ్ ఇంజనీర్ మైనింగ్లో చిక్కుకున్న 64 మందిని కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. కాగా ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్ బగ్నాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ గమనిస్తే మైనింగ్లో చిక్కుకున్నట్లు ఉన్న కార్మికులను కాపాడే వ్యక్తిగా అక్షయ్ కుమార్ లుక్ ఉంది. ఈ సినిమా టైటిల్ను మారుస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ అని ఉన్న ఈ మూవీ టైటిల్ను మిషన్ రాణిగంజ్ ది గ్రేట్ భారత్ రెస్క్యూగా పేరు మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అక్షయ్ కుమార్ బర్త్డే పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన టీజర్ని అలాగే ఈ సినిమాను అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ స్వయంభూ కోసం నెల రోజుల పాటు వియత్నాంలో కఠిన శిక్షణ తీసుకోబోతున్నారు హీరో నిఖిల్. Let's go. Swayambhu training, weapons, martial arts, Vietnam launch. హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా రామన్న యూత్ ట్రైలర్ విడుదల చేశారు. నమస్కారం అండి. రామన్న జిందాబాద్ వెంటనే పట్టేసుకునేలా ఒక టైటిల్లో ఉంది. సో ఈ సినిమా ట్రైలర్ ఇవాళ నా చేత లాంచ్ చేయడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే అభయ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యంగ్ యాక్టర్స్. ఇప్పుడు తెలుగు సినిమాలో చాలామంది చాలా కళలతో తెలుగు సినిమాలో మా గుర్తింపు మేము కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తామని ఊరు నుంచి కానీ వేరే చోట నుంచి అలాంటి హైదరాబాద్ నుంచి కాకుండా ఒక ఊరు లైఫ్ని చూపించడానికి చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు. అందులో అభయ్ ఈజ్ అ ఫ్రంట్ రన్నర్ అని చెప్తాను. అభయ్ ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అతనిలో ఒక రైటర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు అని తరుణ్ గారు నాకు చెప్పాడు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈ ట్రైలరు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమాలా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్తో తీసినట్టుంది ఈ సినిమా. ఎక్స్పీరియన్స్ అంటే అది ఫిల్మ్ మేకింగ్ పరంగా మీరు చెప్పుకోవచ్చు, కానీ నేనే విషయంలో చెప్తున్నానంటే లైఫ్ని బాగా చూసి ఒక మనిషి నేను చూసిన లైఫ్ నేను యాక్సెస్ మీకు చూపిస్తా అని వస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని నేను నోటీస్ చేశాను. సో అభయ్ ఇట్స్ అ వెరీ వెరీ కమెండబుల్ విషయం. అది యంగ్ ఏజ్లో మీరు చూసిన లైఫ్ని ఆడియన్స్కి మాకు ఇంత స్పష్టంగా చూపించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఈ సినిమాలో ట్రైలర్లోనే మీరు చూస్తారు. హ్యూమర్ బాగా వర్క్ అయింది, కానీ ఆ హ్యూమర్ వెనకాల ఉన్న ఒక జెన్యూన్ ఎమోషన్, ఒక ఆనెస్టీ ఇంకా బాగా వర్క్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో వారమే ఉంది. సో మ్యాక్సిమం ఈ ట్రైలర్ని
మీ ఫ్రెండ్స్కి చూపించండి, మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి, అందరికీ నచ్చుతుంది. ఈ రామన్న యూత్ని మీరు పెద్ద హిట్ చేస్తారని మీతో నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యంగ్స్టర్స్ గెలవాలి, అది ఏ ఊరు యూత్ అయినా సరే. బట్ ఈ రామన్న యూత్ ప్రత్యేకంగా నెక్స్ట్ వీక్ థియేటర్లో గెలవాలి. అండ్ వాళ్ళతో నేను ఉన్నాను, మీరు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ రామన్న యూత్ టీమ్, యంగ్ టీమ్ గెలవాలి. థియేటర్లో వెళ్ళి సినిమాని చూడండి. దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నీడ్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ యూ కెన్ గివ్ దెమ్. ఈ సినిమా కూడా అంతే లవ్ ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామన్న యూత్, ఆల్ ది బెస్ట్. కుమ్మేయండి, జిందాబాద్. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. రియల్లీ హ్యాపీ ఫర్ యూ. రామన్న జిందాబాద్. స్కంద సినిమా ట్రైలర్ 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. రామ్ బోయపాటి కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ర్యాపో 20గా వస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. స్కందలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ మరో ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. స్కంద ట్రైలర్ 50 మిలియన్లకు పైగా వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయమని ట్రైలర్ కు వచ్చిన స్పందన చూస్తే తెలుస్తోంది. తాజాగా ఎస్తమన్ కంపోజిషన్ లో పల్లెటూరి అందాల నడుమ కుటుంబ సమేతంగా కలర్ఫుల్ గా సాగే డుమ్మారే డుమ్మారే పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్టు లిరికల్ వీడియో సాంగ్ తో తెలిసిపోతుంది. నీ చుట్టూ చుట్టూ గండరబాయి పాటల్లో ఇరగదీసే డాన్స్ తో రామ్, శ్రీలీల బాక్సాఫీస్ ను ఊపేయబోతున్నారని తెలుస్తోంది. ఆదా శర్మ బ్యూటిఫుల్ రప్టా మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ది కేరళ స్టోరీ సినిమాతో ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ముంబై భామ ఆదా శర్మ. ఆదా శర్మ వన్ మ్యాన్ షోలా సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆదా శర్మ తాజాగా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జుబిన్ నౌటియాల్తో కలిసి రప్టా మ్యూజిక్ వీడియో చేసింది ఆదా శర్మ. ఈ మ్యూజిక్ వీడియోను అందరితో షేర్ చేసుకున్నారు టీం మెంబర్స్. జునైద్ వసీ రాసిన ఈ పాటను చిరంతన్ భట్ కంపోజిషన్లో జుబిన్ నౌటియాల్ పాడారు. ఈ సాంగ్ ఆదా శర్మ, జుబిన్ నౌటియాల్ మధ్య సాగే లవ్ ట్రాక్తో సూపర్ కూల్ సౌండ్ ట్రాక్తో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. విజయ్ హీరోగా నటిస్తున్న లియో సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు అనిరుద్ధ్. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న చిత్రం లియో. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న లియో చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే నా రెడీ సాంగ్ విడుదల చేయగా నెట్టింటా వ్యూస్ పంట పండిస్తుంది. కాగా లియో సెకండ్ సింగిల్ ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్. లియో రెండో పాట అప్డేట్ వచ్చే వారంలో రానుందని తెలియజేశాడు. వారంలో లియోకు సంబంధించి కొత్త వార్త రానుంది. మేం ప్రస్తుతం జవాన్ ఫీవర్ లో ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు అనిరుద్ధ్. లియో నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్, ప్రోమో, గ్లిమ్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. నయన్ కవలల మొదటి జన్మాష్టమి వేడుకలు ఫొటోస్ వైరల్ గా మారాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తల్లిదండ్రులైన తర్వాత మొదటి జన్మాష్టమి కావడంతో వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ కవల కుమారులు ఉయిర్ ఉలగ్కు శ్రీకృష్ణుడి గెటప్ వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జవాన్ విజయంపై ఫ్యాన్స్ కు ధన్యవాదాలు చెబుతూ షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించారు. బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ అట్లీ దర్శకత్వంలో రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పఠాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ మూవీ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులందరూ జవాన్ బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నారు. మరోవైపు బిగిల్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అట్లీ కూడా మాస్ కంబ్యాక్ ఇచ్చాడని, అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం సాధించిన విజయంపై ఫ్యాన్స్ కు ధన్యవాదాలు చెబుతూ షారుఖ్ ఖాన్ ట్విట్టర్లో స్పందించారు. ఒక్కో ఫ్యాన్ క్లబ్కి పేరు పేరున టైం తీసుకుని థ్యాంక్స్ చెప్పాలి ఏమో నేను, కానీ మీరంతా ఆనందంగా థియేటర్కు వెళ్లడం, బయట కూడా అదే ఉత్సాహం చూపించడం సంతోషంగా అనిపిస్తుంది. ఇది చూసి నా మనసు ఉప్పొంగిపోతుంది. నేను కాస్త సెట్ అయ్యాక 1-2 రోజుల్లో నేను మీకు తిరిగి ఇవ్వాల్సింది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లవ్ యూ, మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నందుకు అంటూ షారుఖ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.